మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు క్షేమే కదా? దైవాశీర్వాదాలు దీవెనలు నిండాలుగా మీ అందరికీ కలుగును గాక. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ మధ్యకాలంలో మనం యోబు గ్రంథ ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం కదా. యోబు గ్రంథం నుండి 1వ అధ్యాయంలో ఎన్నో సంగతులు మనం చిన్న చిన్న వర్తమానాలుగా చూసాం. ఈరోజు మరలా తిరిగి యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని నాకు తెలిసి ఈ వర్తమానంతో 1వ అధ్యాయంలో నుండి మనం ముందుకు వెళ్తాము అని నేను అనుకుంటున్నాను. సరే, 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. గమనించారా ప్రియులారా? యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు యోబు కుటుంబం అంతా కూడా పిల్లల విషయంలో కానీ, ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ, అన్ని విషయాల్లో యోబు ఎంత భయంకరంగా నష్టపోయాడో, ఎంత భయంకరంగా కొట్టబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. టోటల్గా ఆయనకు ఉన్నటువంటి ఆశీర్వాదం అంతా ఎగిరిపోయింది. ఏదైతే ఈ భూ సంబంధంగా దీవించబడ్డాడు అనుకుంటున్నామో అది మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి తట్టుకోలేనటువంటి బాధ యోబుకి కలిగింది. కానీ 22వ వచనంలో ఏమనుందంటే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదట. ఇంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా అసలు ఏ కోణంలో కూడా మాటలో కానీ క్రియలో కానీ ఏ పాపము యోబు చేయలేదు. అదే వచనంలో మరో మాట ఉంది, దేవుడు అన్యాయం చేశాడు అని యోబు పలకలేదట. ఎంత అద్భుతమైన మాట అండి అది. ప్రేమిటి, ఈ రోజున మనం గమనిస్తే అసలు చాలామందిని మనం చూస్తున్నాం. ముఖ్యంగా దేవుణ్ణి ఎరగనటువంటి వారంటే ఇక చెప్పక్కర్లేదు. ఇక దేవుణ్ణి తెలుసుకున్నవారు, సంఘంలో ఉన్నవారు కూడా ఇంత భయంకరమైన విపత్తులు, ఇంత శ్రమలు ఏమీ వారికి సంభవించవు. ఏవో చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శోధనలు అంతే. కానీ వాటిని బట్టి కూడా చాలా రకాలుగా వారి జీవితంలో పాపానికి చోటిచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకు పాపానికి చోటిస్తున్నారంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనేది వారి ఆలోచన. దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకెందుకు ఇలా జరిగింది, నాకు ఇలా అనుమతిస్తాడా దేవుడు, కనుక నాకు ఇష్టం లేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది, కనుక ఇంకా నేనెందుకు దేవుడిని ఆరాధన చేయాలి, ఇంకా నేనెందుకు దేవుడిని స్తుతించాలి, ఇంకా ఆయన సన్నిధికి నేనెందుకు రావాలి అంటూ దేవుడు అన్యాయస్తుడు, అన్యాయం చేశాడు అంటూ చాలామంది అండి పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు భక్తిగా ఉన్న వాళ్ళే చెడులోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు భక్తిగా ఉన్న వాళ్ళే పాపంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమందిని మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు నేను ఎంతో భక్తిగా ఉన్నానండి, మందిరానికి వెళ్ళాను, కానీ మా ఇంట్లో ఇలా జరిగిద్దా, నా జీవితంలో దేవుడు ఇలా అనుమతించాడు, దేవుడు మంచివాడు కాదండి, దేవుడు అన్యాయస్తుడు అంటూ ఎంతోమంది అండి ఈ రోజున అలా పలకటం గమనిస్తూ ఉంటాం. ప్రియబిడ్డ, యోబు దగ్గర మనం చూస్తున్నాం, ఇంత భయంకరమైన శ్రమ యోబుకు వాటిల్లినప్పటికీ యోబు అసలు ఏ పాపానికి చోటివ్వలేదు. దేవుడు అన్యాయము చేశాడు అని పొరపాటును కూడా చెప్పలేదు. రూతు గ్రంథాన్ని కనుక మనం చదివితే 1వ అధ్యాయాన్ని మీరు చూసుకోండి. తర్వాత బెత్లెహేములో కరువు వచ్చిందని నయోమి కుటుంబం తన భర్త అయినటువంటి ఎలీమెలెకు కానివ్వండి, నయోమి కానివ్వండి, 2 పిల్లలతో మోయాబు ప్రాంతానికి వెళ్తారు.
అక్కడ భర్త చనిపోయాడు, పిల్లలు కూడా తగిన సమయంలో చనిపోయారు. తిరిగి మరలా బెత్లెహేములో పంట బాగా పండుతుంది, ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని నయోమి మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ అంటున్నారు, నయోమి, నువ్వు నయోమివి కదా, నయోమి నయోమి అంటున్నారు. అక్కడ నయోమి అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి, ఎందుకంటే దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలగజేశాడు అంటుంది. నిజంగా ఓ మాట చెప్పండి, దేవుడు కలగజేశాడా? వారంతటికి వారు దేవుని సన్నిధి వదిలి బెత్లెహేం ప్రాంతాన్ని వదిలి వెళ్ళి దుఃఖాన్ని తెచ్చుకున్నారా? ఎప్పుడైనానండి మనం చేసుకున్న వాటికి కూడా దేవుణ్ణి నిందించటం, దేవుణ్ణి మాట్లాడటం, దేవుడు అన్యాయస్తుడు అనటం, అది ఎప్పుడు కూడా మంచిది కాదండి. ఈ రోజున చాలామందిని మనం గమనిస్తుంటాం, ఏ భక్తి ఉండదు, అసలు మందిరానికి రారు, పేరుకు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకుంటారు. వారి జీవితాల్లో దేవుడు ఆశించినటువంటి ఏ కోణము కనపడదు, ఆ భక్తి ఏమీ వారి జీవితాల్లో ఉండదు. కానీ వారికి ఏదైనా నష్టమో, ఒక శ్రమో, ఒక ఇబ్బందో, ఒక మరణమో సంభవించిందనుకోండి, దేవుడు అన్యాయం చేశాడు, ప్రభు కాపాడలేదు, ప్రభు సహాయం చేయలేదు అంటుంటాడు. వాడు తాగి తిరుగుతూ ఉండి, తాగి బైక్ తోలుతూ పడ్డ వాళ్ళను కూడా దేవుడు అన్యాయం చేశారంటుంటాడు. ఎవరైనా కుటుంబాల్లో చనిపోయినా కూడా దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు చూడలేదు, దేవుడు పట్టించుకోలేదు. ఏంటోనండి, ప్రజలు మాట్లాడితే దేవుడి మీద పడటం, దేవుణ్ణి మాట అంటాం, దేవుడు అన్యాయస్తుడు అంటాం, దేవుడే నాకు ఇంత దుఃఖాన్ని కలగజేశాడంటాం, దేవుడు మంచోడు కాడంటాం. ఇలాంటివి మనం చాలా స్థలాల్లో గమనిస్తుంటాం. ప్రియ బిడ్డ, ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు. ఆయన మన జీవితాల్లో ఏది చేసినా మేలే చేస్తాడు. అది కీడులాగా తొయ్యొచ్చు కదండి, దాంట్లో మేలు ఉంటుంది. రోమా 8:28 అసలు మన జీవిత చిరునామాగా తీసుకోవాలి దాన్ని. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అని ఉంటుంది. అక్కడ ఒకటని అంకేసి ఫుడ్ నోట్లో ఏమంటాడు తెలుసా? సమస్తమును సమకూడి దేవుడు జరిగించుచున్నాడు అని రాస్తుంది. దేవుడు సమస్తము సమకూడి మన జీవితాల్లో మేలు కొరకు జరిగిస్తున్నాడు. ఈ సత్యం యోబుకు అర్థమైంది గనుకనే దేవుడు అన్యాయం చేశాడు అనలా, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు పై వచనంలో 21లో. కనుక యోబు తన నోటి మాటతోనైనా మరి క్రియతోనైనా ఏ విషయంలో పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నాం. దేవుడు నాకు ఇలా చేశాడు, అలా చేశాడు, అన్యాయం చేశాడు అంటూ దేవుని నిందించి దూషించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నీ పిల్లలు అదే నేర్చుకుంటారు, మంచిది కాదు. దేవుడు న్యాయవంతుడు, మంచివాడు, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తాడు. కాదని చెప్పటానికి మనం ఎవరమండి? మనకేమో హక్కు ఉంది? దేవుడు మంచివాడనే చెప్పాలి. దేవుడే ఈ లోకంలోకి మనల్ని పంపించాడు, మన కుటుంబాలని, బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబంగా ఇచ్చాడు, దీవించాడు. ఆయన కాదనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, కొన్ని శ్రమలను ఒకవేళ ఆయన అనుమతించవచ్చు. ఏది చేసినా అందులో మేలే ఉంటుంది. కనుక ఈరోజు నుంచి ఒకటే మనం నేర్చుకుందాం, అపవాదికి అసలు చోటు ఇయ్యొద్దు. వాడు సంతోషపడేటట్టు ఒక్క కార్యం కూడా మనం చేయొద్దు. దేవుని మహిమ కొరకే మనం మాట్లాడదాం, దేవుని మహిమ కొరకే మనం బ్రతుకుదాం. దేవుడు ఎప్పుడు అన్యాయం చేశాడని మనం అనవద్దు. దేవుడు న్యాయవంతుడు. ఈ మాటే మనస్ఫూర్తిగా పలకండి. మీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ పాపం చేయొద్దు, దేవుడు అన్యాయం చేశాడనొద్దు. అలా మీరు జీవించినప్పుడు కలిగే దీవెన, ఆ సంతోషంలో నుంచి ప్రభు మీకు ఎంత ఆశీర్వాదాలు కలిగిస్తాడు. ఆయన ఆనందపడతాడు కదా. అలా అంటే తిరిగి మిమ్మల్ని ఎంత దీవిస్తాడో మీరే చూద్దురు కానీ. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీరెప్పుడూ అన్యాయం చేసే దేవుడవు కాదు, నువ్వు న్యాయవంతుడివి. మా జీవితాల్లో మీరు అనుమతించిన ప్రతి దానిని బట్టి మేము మిమ్మల్ని స్తుతించాలే కానీ, నా దేవుడు న్యాయవంతుడు అని మేము చెప్పుకోవాలే కానీ, నా దేవుడు అన్యాయం చేశాడని కానీ,
మేమేదో క్రియ ద్వారా మాట ద్వారా పాపంలో పడిపోవటం కానీ మేము ఎప్పుడు చేయకూడదు. ఈ వర్తమానం విని ఈ రకమైన ఆలోచన కలిగి ఉన్నటువంటి మీ బిడ్డలను ఆశీర్వదించండి, తోడుగా ఉండండి. ముందున్న సమయాన్ని కూడా మాకు దీవెనకరంగా మార్చండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.